ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహానందిలో ఘనంగా జరిగిన బ్రహ్మోత్సవ పూర్ణాహుతి త్రిశూల స్నానం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. మహానంది నుండి నంద్యాలకు తిరుగు ప్రయాణం అయిన శ్రీ గంగా పార్వతీ సమేత బ్రహ్మ నందీశ్వర స్వామి. అహోబిల బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన అహోబిలం 46వ పీఠాధిపతికి ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, సిబ్బంది. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారిశాల వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ చట్టానికి సవరణలకు వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన సైన్స్ ఫేర్ ఉత్సవాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముగింపు రోజున ఉత్సవ పూజలను వేద పండితులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓ బాదు, వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకుల ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవ పూర్ణాహుతి, త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణం, కంకణ విసర్జనం, కలశ ప్రదక్షిణ, ఉత్సవ ఫల సమర్పణం, నాగబలి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి మహిమాన్విత నంది తీర్థంలో తెప్పోత్సవం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించి శ్రీ గంగా పార్వతి సమేత బ్రహ్మనందీశ్వర స్వామి నంద్యాలకు తిరుగు ప్రయాణమయ్యారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో తమ కళ్యాణానికి పెళ్లి పెద్దగా రావాలంటూ శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడు స్వయంగా మహానంది నుంచి నంద్యాలలో కొలువై ఉన్న బ్రహ్మానందీశ్వర స్వామిని ఆహ్వానించడం ఆనవాయితీ. ఆయన ఆహ్వానం మేరకు మహానంది వెళ్లి బ్రహ్మోత్సవాలను నిర్వహించి శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి కళ్యాణ పెద్దగా వ్యవహరించి తిరుగు తన స్వస్థలానికి శ్రీ గంగా పార్వతి సమేత బ్రహ్మానందీశ్వరుడి నంద్యాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు చేసి నంద్యాలకు సాగనంపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మధుతో పాటు సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. అహోబిలం బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన అహోబిల 46వ పీఠాధిపతికి ఆలయ అర్చకులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శటకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి శనివారం తెల్లవారుజామున అహోబిలం చేరుకున్నారు. ఆయనకు ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి, మణియార్ సౌమ్య నారాయణ, వైకుంఠన్, ఎగువ అహోబిలం మణియందార్ సుదర్శన్, వేద పండితుల బృందం పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ నెల 3 నుంచి క్షేత్రంలో జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు చెన్నై నుండి విచ్చేశారు. शरणं पवित्रं विदतं पुराणं येन भूतस्तैर्दुष्टानि येन पवित्रेण सुखेन मुक्ताः अतिपात्मा योगश्रद्धारमच्युमत् पवित्रं ज्योतिर्मभ्राजमामः स्वयंवृतसिद्धारा भूताः शरणं नालोके सुविदां ददातु न कर्मणा न प्रजयातने न त्यागेन नैकेन समृद्धमार्धो परेणां भ्राजते यत्प्रजयो विशन्ते वेदान्त विद्यामृतसिद्धात्रा संज्ञातयोगाकुतयस्तुदैवाः परामुदात् परिमुख्यं धर्मे कं विवाकं परमेत्रो ब्रह्मकुण्डलीकं प्रवत्तुवेदान्तोक्तो वेदान्तवेदप्रतिष्ठितः नित्यप्रतिष्ठितस्य महेश्वरः రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారిశాల వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని పేదలకు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ 1వ తారీఖున ఏమిచ్చినా ఇవ్వకున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారన్న భరోసా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో టైంకు పెన్షన్ ఇస్తారా, ఇవ్వడమో పక్కన పెడితే పింఛన్లు ఉంటాయో తీసేస్తారో అనే భయం ప్రజల్లో ఉండేదని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా 1వ తారీఖున పేదలకు పింఛన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులు వాళ్లకేం చేయాలో తెలియక అప్పుడప్పుడు మీడియాలోకైనా
కనబడితే వాళ్ల చుట్టూ ఉండే కార్యకర్తలకైనా గుర్తుంటామని మీడియాలో కనిపిస్తున్నారే తప్ప ఏదైనా అవసరమైన మాటలు మాట్లాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాకు కూడా మీరు అనర్హులని ప్రజలు తేల్చి చెప్పారని, కనుక మీరు ఎవరేం మాట్లాడినా ఏం చేసినా గాని ప్రజలెవరూ వైసీపీ పార్టీని నమ్మరన్నారు. రాబోయే రోజుల్లో 11 సీట్లు కాదు కదా, కేవలం 1 సీటుకే వైసీపీని పరిమితం చేస్తానన్నారు. వైసీపీ నేతలు సూపర్ 6 పథకాల గురించి మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలంటూ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఒకటిచ్చామని, తల్లికి వందనం మే నెల నుంచి ఇస్తామన్నారు. సూపర్ 6 పథకాల్లో ఏవైతే ఇస్తామని చెప్పామో ప్రతి ఒక్కటి అమలు చేసి చూపిస్తామన్నారు. గత 5 సంవత్సరాలుగా రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలున్నారని, రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజన చేసి ప్రాంతాలకు గొడవలు పెట్టారన్నారు. రోజా ప్రెస్ మీట్ పెట్టి క్రికెట్ మ్యాచ్ చూడడానికి లోకేష్ దుబాయ్కి వెళ్లడని మాట్లాడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి లాగా లండన్ కి ప్రభుత్వ నిధులతో వెళ్లలేదని అన్నారు. ఈ రోజు మేము డిబేట్లకి అడిగితే మీరు రాగలుగుతున్నారా? మేము సిద్ధము, అంటే మీ సిద్ధం కాదు, మాది వేరే సిద్ధం లేండి. హామీలు మేము నెరవేర్చట్లేదు, జనాలను గాలికి వదిలేసామని చెప్పి మాట్లాడుతున్నారో ఆ చర్చకు రావడానికి మేమందరం సిద్ధం. మీరు సిద్ధమా? ఇంత నీచంగా తయారైనారంటే వైసీపీ నాయకులు. మొన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు? లోకేష్ అన్న క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినందుకు అది రాష్ట్రంలో మేము పక్కన పెట్టేసినామంట. ప్రజా సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారు పోయి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారంట. ఏమన్నా అర్థం ఉందా? మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తీసుకొని పోయి లండన్ లో కూతుళ్ళని కలవడానికి పోలేదు. ప్రభుత్వం డబ్బులతోటి ఈ రోజు ఎంత అభివృద్ధి చేశారో ఆ కార్యక్రమాలు చేయట్లేదు. ఈ రోజు మేము ఒకటే తెలియజేసుకుంటాం, మీరు బురద చల్లాలనుకుంటే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంది, నిజంగా రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి. లేకపోతే మీ ముఖం పైన చీగొడుతున్నారు ప్రజలు, మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మిమ్మల్ని ఆ 11 సీట్లు కూడా కాకుండా కేవలం 1 సీటుకి మాత్రమే పరిమితం చేస్తారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో శనివారం ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు ఉషారాణి, సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తిలకించి విజేతలకు బహుమతులు అందించారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణిని సభ్యులను ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రత్యేకంగా అభినందించారు. ముందస్తుగా వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్ నిర్వాహకులు తనను ఏ సహకారం అడిగినా అందజేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణి మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ గాయత్రీదేవి, సెక్రటరీ వరలక్ష్మి, సభ్యులు ఉమా మహేశ్వరి, విజయమ్మ, సుజాత, లక్ష్మీదేవి, అనురాధ, సరోజ, విజయ్ కుమారి, దేవిశెట్టి హరిత, మాధవి తదితరులు పాల్గొన్నారు. సరే సరేలే, నేను నువ్వే అనుకుంటున్నామని. అమ్మాయి ఇక్కడ చూడు, అమ్మాయి అమ్మాయి ఓకే మేడం. ముగ్గురు 3 స్టవ్లు పంచుకోండి, మాకు కట్ చేసేది అలా వద్దు, అందరూ చేసుకోండి. ఇది మేడం అట్లా మార్చి మేడం అని చెప్పేసి అడిగి ఆ రోజు కార్యక్రమానికి ప్రోత్సాహం అందించిందన్న. ఈ 11-12వ సంవత్సరంలో ఇది స్టార్ట్ అయింది. గత 10 సంవత్సరాలుగా నిర్విఘాటంగా జరుగుతున్నది. దీనికి వీళ్ళ కుటుంబానికి ఆశీస్సులు భగవంతునికి ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞత తెలుపుతున్నాను. శ్యామల గారు, శ్రీలత గారు, శ్రీలత తీసుకున్నారు, జ్యోతి గారు, స్వర్ణ, మిగతా వాళ్ళంతా
బట్ లక్ అనేది కూడా ఒకటి కలిసి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి మా నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే మేడం. మీ వెనకల ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆడబిడ్డ పుట్టగానే బిడ్డను అభినందిస్తూ బిడ్డ పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అలాగే గతంలో మహిళలు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకుంటూ స్మరించుకోవాలన్నారు. సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను గుర్తించి సంబంధిత మహిళలకు చేయూతను అందించి స్వశక్తితో ఎదిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్త్రీ పారిశ్రామికవేత్తగా రాణిస్తే వేలాది మంది మహిళలను భాగస్వామ్యం చేయడమే కాకుండా సంబంధిత మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయొచ్చని కలెక్టర్ తెలిపారు. స్త్రీ పురుష తారతమ్యం లేకుండా పిల్లలను మంచిగా చదివించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజాన్ని ముందుకు నడిపించే స్థాయికి తీసుకురావాలన్న ఆలోచన తల్లిదండ్రుల ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని, అంతకుముందు ఇండోర్ స్టేడియం మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ మందా జావలి ఆల్ఫెన్స్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకత, హోదాను, గుర్తింపును తెచ్చుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ లీలావతి, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, సిపిఓ వేణుగోపాల్, భూగర్భ జల శాఖ డీడీ రఘురాం, ఆర్టీసీ ఆర్ఎం రజియా సుల్తానా, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చింతామణి, పశు సంవర్ధక అధికారి గోవిందనాయక్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ బీమా మార్కెట్లోకి పూర్తిస్థాయి విదేశీ కంపెనీలను అనుమతించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను నిరసిస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నంద్యాల బ్రాంచ్ అధ్యక్షులు విఎస్ రవిశంకర్ శుక్లా ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ పార్క్ ప్రాంగణంలో ఎల్ఐసి సిబ్బంది నిర్వహించిన బ్యానర్పై సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు రవిశంకర్ శుక్లా మొదటి సంతకంతో మొదలైన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ పూచీకత్తు ఉన్న దశాబ్దాల విశ్వసనీయత నుండి సామాజిక బాధ్యతను ప్రదర్శిస్తున్నాము. ఎల్ఐసికి పోటీగా అమెరికాలో దివాలా తీసిన గోల్డ్మెన్, ఏఎంజీ, శాక్స్ లాంటి విదేశీ కంపెనీలను మన గడ్డపై అనుమతించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకే అన్న నినాదంతో ఏర్పడిన ఎల్ఐసి నేటి వరకు రైల్వే, రోడ్స్, నీటిపారుదల రంగాలకు మరియు విమానయాన రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని, పాలసీదారుల సేవల్లో కూడా ముందడుగులో ఉన్నామన్నారు. అలాగే అధ్యక్షుడు రవిశంకర్ శుక్లా, ఉపాధ్యక్షులు హరిప్రియ, జాయింట్ సెక్రటరీ భువనేంద్ర మాట్లాడుతూ ఇన్సూరెన్స్ చట్ట సవరణ బిల్లును హడావిడిగా ఆమోదింపజేసుకుని బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆమోదించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికమన్నారు. ఇందులో కొన్ని అంశాలు జాతీయకరణ లక్ష్యాలను దెబ్బతీసేలా ఉన్నాయని, పాలసీదారులకు నష్టం చేసేవి కూడా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమానికి వాకర్స్ నుండి విశేష స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు శేషగిరిరావు, వెంకట్రాముడు, ఎం మధుకుమార్, జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి ఏర్పడింది. మన ఫిబ్రవరి 1వ తేదీన మన ఆర్థిక మంత్రి గారు పార్లమెంటరీ బిల్లు ప్రవేశపెడుతూ ఎఫ్డీఏలో 100% పెంచడం జరిగింది. కామ్రేడ్స్, మనము ప్రజల సొమ్ము ప్రజలకే అనే నినాదంతో ఏర్పడి మేము కలెక్ట్ చేసిన ప్రతి పైసాను ఈ దేశం కోసం మేము ఖర్చు పెడుతున్నాం. రైల్వేలు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, ప్రాజెక్టులకు అయితేనేమి, విమాన రంగంలో అయితేనేమి, ఈవెన్ ఇప్పుడు ఈ రక్షణ రంగంలో కూడా మేము పెట్టుబడులు పెడుతున్నాం. అదే ప్రైవేటు కంపెనీలు వస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టవు, ఇక్కడ సొమ్ములు వసూలు చేసుకుని వాళ్ళ దేశంలో పెట్టుబడులు పెట్టుకుంటాయి. కాబట్టి అందరి ప్రజలు ఇది అర్థం చేసుకొని విదేశీ కంపెనీలు వద్దు, స్వదేశీ కంపెనీలు ముద్దు అని నినాదంతో మేము పోతున్నాము. మాకు మీరందరూ సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎల్ఐసి ఉద్యోగులుగా ఈరోజు నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని శనివారం సైన్స్ ఫెయిర్ ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డీఈఓ తోట శంకర్ ప్రసాద్, ఇన్నర్ వీల్ సభ్యులు సుశీల,
వసుంధర, ప్రెసిడెంట్ విజయ మరియు పాఠశాల కరెస్పాండెంట్ రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవిలత పాల్గొన్నారు. మొదటగా సర్ సివి చిత్రపటానికి పూలమాల వేసి సత్కరించారు. తదుపరి సివి రామన్ చేసిన పరిశోధనలు, భౌతిక శాస్త్రంలో రామన్ సాధించిన అంశాల గురించి, వారి ప్రసంగాల గురించి కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ విద్యార్థులకు వివరించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ విజ్ఞాన దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, తమ విద్యార్థులు తమ విజ్ఞానానికి సృజనాత్మకతను జోడించి చేసిన ఎన్నో విజ్ఞానపరమైన ప్రయోగాలు చేశారని అన్నారు. విజ్ఞాన ప్రయోగాల సందర్శన స్థలాలను సందర్శించి ప్రకృతిలోని ప్రతి వస్తువును సృజనాత్మకతతో క్రోడీకరించి విద్యార్థులు ప్రదర్శనలో ఉంచారని, అవి కనువిందు చేస్తున్నాయని చెప్పారు. నర్సరీ విద్యార్థుల నుంచి మొదలుకొని 9వ తరగతి విద్యార్థుల వరకు వారి స్థాయి సామర్థ్యాలతో తమదైన శైలిలో విజ్ఞాన మేళకు రంగులు హంగులు కలబోశారని, విజ్ఞాన శాస్త్ర సంబంధిత చిత్రాలను రంగవల్లులుగా తీర్చిదిద్దారని, రకరకాల పండ్లు, కూరగాయలు, వాటి ప్రయోజనాల గురించి చక్కగా వివరించారని అన్నారు. ఈ విజ్ఞాన ప్రదర్శనలో అద్భుతంగా ప్రదర్శించిన విద్యార్థులకు ఇన్నర్ వీల్ సభ్యులు మరియు పాఠశాల యాజమాన్యం బహుమతులు అందజేసి చిన్నారులకు ప్రోత్సహించి ఆశీర్వదించారు. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో వినూత్న రీతిలో ప్రదర్శించబడిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, 5 ఇన్స్పైర్ అవార్డ్స్, మంకీ గన్, రాకెట్, ఫుడ్ ఫెస్ట్, లేయర్స్ ఆఫ్ సాయిల్, సోలార్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ క్రాప్స్ గ్రోన్ ఇన్ అవర్ స్టేట్ ఆకర్షణీయంగా నిలిచాయి. అందరూ కూడా నమస్కారం. ఈ రోజు నిన్ననే సైన్స్ డే యాక్చువల్ గా జరగాల, నిన్న కూడా నేను వచ్చిపోయినా. ఏమంటే ఈ రోజు ఏమంటే బిజీ షెడ్యూల్ అంటే చీఫ్ డిపార్ట్మెంట్ 10th క్లాస్ నంద్యాల డిప్యూటీగా మనం ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి అన్ని ఏర్పాట్లు మనమే చూసుకోవాలా. అదో కలెక్టర్ మేడం గారు కూడా వస్తామన్నారంట, కాబట్టి దానికి పోవాల్సింది. ఏదేమైనా మీరు ఇంత తొందరగా మరి సైన్స్ ఉత్సుకత కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి వచ్చినది మీ అందరు కూడా సైన్స్ డే సందర్భంగా శుభాశిస్సులు చెప్తున్నాను పిల్లలందరికీ కూడా. మరి నిజంగా చిన్నప్పటి నుంచే కూడా సైన్స్ పట్ల ఒక అవగాహన కానీ, అభిరుచి కానీ, ఏదైనా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సైన్స్ అనేది పొద్దున మనం లేచాంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి విషయం కూడా సైన్స్ అనేది కారలేషన్ అయింది. వితౌట్ సైన్స్ దేర్ ఇస్ నో యూనివర్స్. సైన్స్ లేకుండా ఈ ప్రపంచమే లేదు. ఇనాగ్రేట్ చేసింది డిప్యూటీ డిఓ శంకర్ ప్రసాద్ గారు. వారు కూడా పిల్లల్ని అభినందించారు. వారు చేసిన ప్రాజెక్ట్స్ చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయని ప్రశంసించారు. అలాగే ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ గారు కూడా ఈరోజు మా చిన్నారులను విజిట్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ని జడ్జి చేసి వాళ్ళకు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రోత్సహించినప్పుడు చిన్నారులు ఉత్తేజం కలిగి నెక్స్ట్ టైంకి కూడా వాళ్ళు మంచి ప్రాజెక్ట్స్ చేసుకొని వస్తారని ఆశిస్తాను. తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఉండే శాస్త్ర పరిజ్ఞానం బయటికి రావడమే కాకుండా వాళ్ళలో ఉండే స్కిల్స్ అన్నీ కూడా బయటకు తీసుకోగలుగుతారు. వాళ్ళు కూడా ఒక శాస్త్రవేత్తను కావాలనే ఆలోచన వస్తాయి. శాస్త్రవేత్తలు దేశానికి అవసరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానందిలో ఘనంగా జరిగిన బ్రహ్మోత్సవ పూర్ణాహుతి త్రిశూల స్నానం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. మహానంది నుండి నంద్యాలకు తిరుగు ప్రయాణం అయిన శ్రీ గంగా పార్వతీ సమేత బ్రహ్మ నందీశ్వర స్వామి. అహోబిల బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన అహోబిలం 46వ పీఠాధిపతికి ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, సిబ్బంది. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాల వీధిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ చట్టానికి సవరణలకు వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన సైన్స్ ఫేర్ ఉత్సవాలు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.